గత 5 ఏళ్లుగా దొరస్వామి గారు మన మందుని వేరుశనగ మరియు వరి పైరుకి వేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. ప్రకృతి పరంగా చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుందని, పంటకు మేలు, మనసులకు మేలు, భూమికి మేలు అని. రైతులు పైనుండే పురుగులే చూస్తారు, ఆకుల మీద ఏమైనా పురుగులు ఉన్నాయా దానికి మందు కొడతారు. కానీ ఇది వేరుల్లో ఉంటుంది, వేర్లను కొరికేసిన దాని వల్ల చనిపోతుంటాయి అన్నమాట. నమస్కారం, నా పేరు గల్లా చంద్రశేఖర్. నేను ఇంతకాలం రీసెర్చ్ చేస్తూ ఎక్కువగా పొలాల వైపు రాలేదు. ఇప్పుడు రైతు దగ్గరికి వస్తున్నాము. రైతుల అనుభవాలు తెలుసుకుంటే మరిన్ని పరిశోధన చేసేదానికి, మన రీసెర్చ్ని మెరుగ్గా చేసుకొని రైతులకి మంచి మందులు అందించడానికి అవకాశం ఉంటుందని ఈరోజు మనం కేవీపల్లి మండలం బండ్లరేవుపల్లి గ్రామం దొరస్వామి గారి పొలానికి వచ్చాము. ఆయన గత 5 సంవత్సరాలుగా మన మందు వాడుతున్నాడు. ఇప్పుడు వారి అనుభవాల్ని మనం ప్రత్యక్షంగా తెలుసుకుందాం. దొరస్వామి గారు నమస్తే. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా మన మందు వాడుతున్నారు? 5 ఏళ్ళ దగ్గర నుంచి వాడుతున్నాను సార్. వరికి ముందు వాడాను, మళ్ళీ వేరుశనగకు ఈ సంవత్సరం నుంచి వాడుతున్నారు. మీకు మంచి ఫలితాలు వస్తున్నాయా? ఓ రకంగా మెరుగ్గానే కనపడతా ఉంది సార్. మీకు ఎలా తెలిసింది మందు ఉందని? 6 ఏళ్ల ముందు నుంచి నేను మీ రీసెర్చ్ తెలుసుకున్నాను. ఎట్లా తెలుసుకున్నాను? యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను. యూట్యూబ్ లో కూడా తెలుసుకున్నాను. అది ప్రకృతి పరంగా చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుందని, పంటకు మేలు, మనసులకు మేలు, భూమికి మేలు అనే ఉద్దేశంతో మిగతా రసాయనిక ఎరువులు తగ్గించేసి వీటిని ఎక్కువగా వాడుతున్నాను. అంటే మీ ఊర్లో మీకే ఇలాంటి భావాలన్నా ఇంకా చాలా మంది వాడుతున్నారు ఈ విధంగా? ప్రస్తుతానికి నేనే వాడుతున్నాను. మిగతా మా పల్లె అందరు ప్రజలకు కూడా చెప్పాను, వాళ్ళు కూడా వాడతామని చెప్తా ఉన్నారు సార్. కాబట్టి మీకు రసాయనాలు అంటే అంత ఇష్టం లేదు, ప్రకృతి సేద్యం వైపు మంచిది, ఆరోగ్యానికి మంచిదని ఆ విధంగానే చూస్తున్నాను. మంచిది. మీరు చేసిన తర్వాత మిగిలిన రైతులు కూడా ఆ ఫలితాలు గుర్తిస్తారు, వాళ్ళు కూడా మీ వెంట నడిచేదానికి అవకాశం ఉంది. దొరస్వామి గారు, ఈ పంట వేరుశనగ పంట వేసి ఎన్ని రోజులు అయింది? వీటికి 1.5 నెల అవుతాను సార్. 1.5 నెల అయింది. ఇప్పుడు మీరు 1.5 నెల అయింది కదా, ఏమేమి మందులు వాడారు? దుక్కిలో మామూలు ఎరువు వేసినాను సార్. ఆ పశువుల ఎరువు వేసాను గ్రోత్ కు, అండ్ నెమటోడ్స్ అనే వేరు పురుగు వస్తా ఉంటే అందువల్ల నెమటోడ్స్ చేశాను సార్. మీకు నెమటోడ్స్ అనేది తెలుసా? నెమటోడ్స్ అనేది 5 సంవత్సరాల నుంచి వింటున్నాను కాబట్టి యూట్యూబ్ లో, అందువల్ల తెలుసు. ఎందుకంటే రైతులు పైనుండే పురుగులే చూస్తారు, ఆకుల మీద ఏమైనా పురుగులు ఉన్నాయా దానికి మందు కొడతారు. కానీ ఇది వేరుల్లో ఉంటుంది, వేర్లను కొరికేసిన దాని వల్ల చనిపోతుంటాయి అన్నమాట. మన పొట్టలో ఏలికిపోవాలి ఉంటాయి, అదే జాతికి ఉంటుంది, అన్ని పంటలు నష్టం చేస్తుంది. అది వేరుశనగ కూడా నష్టం చేస్తా ఉంది. బట్ మీరు ఈ మందు వాడారు కదా, వాడిన తర్వాత మీకు ఫలితాలు ఎట్లా ఉన్నాయి? మంచిగానే అనిపిస్తా ఉంది సార్. నెమటోడ్స్ వచ్చిందని మీకు ఎలా తెలిసింది? చెట్లు చచ్చిపోతా ఉన్నాయి సార్, చచ్చిపోతున్నాయి. దానివల్ల ఇది నెమటోడ్ దాన్ని నివారించేదానికి మన మందు వాడారు. వాడిన తర్వాత చావడం తగ్గిపోయిందా? కొంచెం మెరుగ్గానే ఉంది సార్. తగ్గినాయి. తర్వాత ఇప్పుడు ఎదుగుదల మీద, పంట ఎదుగుదల మీద ఏమన్నా ప్రభావం చూపించిందా మన మందు? పంట ఎదుగుదల ఇదే సార్. రీసెంట్ గా ఒక 20 రోజులు అయింది వేసి, ఇప్పుడు కనపడుతుంది కొద్ది కళ. దీనికి నీళ్లు ఎట్లండి? నీళ్లు స్ప్రింక్లర్ల ద్వారా ఇస్తాను సార్. స్ప్రింక్లర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, స్ప్రింక్లర్ల ద్వారా ఇస్తాను. అంటే ఇక్కడ ఒక దగ్గర వేసి ఆ పక్కన కూడా వేసినారు కదా? ఆ పక్క కూడా వేసినాను. అది ఇక్కడికి అన్నిటికీ స్ప్రింక్లర్లే? అన్ని స్ప్రింక్లర్. ఇప్పుడు పంట వేసారు కదా, పూత ఎలా ఉంది మీకు? పూత కూడా మంచిగానే వస్తాను సార్. పూత మంచిగా వస్తాయి, ఇంకా ఓడగలు దిగి కాయలు వస్తాయి సార్. ఇంకా ఈ స్టేజ్ అది. అంటే మిగిలిన పంటలు పక్కనే ఎవరైనా ఉన్నారా వేరుశనగ వేసిన వాళ్ళు ఉన్నారు? ప్రతి చోట వచ్చినాయి పోతాయేమో. వేరుశనగ ఈసారి వాడుతున్నాను సార్ మన ముందు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి దీని రిజల్ట్ ఒక 1 month తర్వాత తెలుస్తాను. మీకు ఇప్పుడైతే పూత అయితే స్పష్టంగా పూత మంచిగానే తెలుస్తుంది. ఇప్పుడు మన మందు వాడారు, పంట వేసిన ఎన్ని రోజులకు వాడారు? పంట వేసిన 1 నెల పైన వాడినాను సార్. 1 నెలకు పైన వాడారు. అంతకుముందు ఏ మందులు వాడారు మీరు? మామూలుగా వేస్తుంటారు కదా. అంత మునుపు దుక్కిలో పశువుల ఎరువు తల్లినాను, మళ్ళీ వచ్చి గింజలు, శనగ గింజలకు ట్రైకోడర్మా వెరైటీ కలిపి వేసినాను సార్. అంటే విత్తన శుద్ధి ట్రైకోడర్మా వెరైటీ చేసి వేసినాను. 1.5 ఇంకెంత కాలం పంట ఉంటుంది ఇది? ఇంకా 2 నెలలు ఉంటుంది సార్. 2 నెలలు. దొరస్వామి గారు, మీరు ఈ పంటకి ఎన్ని లీటర్లు వేసారు మామూలుగా? ఎకరాకు 3 లీటర్లు వాడినారు. కాకపోతే ఇది ఇసుక నేల, మిగిలిన కండ నేలలో అయితే 3 లీటర్లు సరిపోద్ది. ఇసుక నేలలో ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది మందు, వేరుకి అందుబాటులో లేకుండా మీరు నీళ్లు స్ప్రింక్లర్ తో కట్టే కొద్ది లోపలికి వెళ్ళిపోతుంటది. కాబట్టి కొంచెం 1 లీటర్ ఎక్కువ వాడాలా. గోమృతి కూడా ఇంకొకసారి వాడండి. ఇప్పుడు ఒకసారి వాడింది గోమృతి ఇంతవరకు వాడలే సార్. మడికి వాడికి వాడి, మామూలుగా నెమటోడ్స్ వాడారు. మీరు వేసుకునే ఎరువులు ఏమున్నాయి?
పశువుల ఎరువు వేసినాం సార్, వేసేసినావు? ఆల్రెడీ వేసినాం సార్. దుక్కిలో ముందే 3 ట్రాక్టర్లు వేసినాం సార్, 1.5 ఎకరాకు. మూడు ట్రాక్టర్ ఎన్ని టన్నులు వస్తుంది? ట్రాక్టర్ 2-3 టన్నులు వస్తుంది సార్. ఎకరాకు 4 టన్నులు వేసినాను సార్, 5 టన్నుల దాకా. 4-5 టన్నులు వేసిన. 4-5 టన్నులు మొత్తం పశువులు ఎరువులేనా గొర్రెలు? మిక్సింగ్, గొర్రెలది పశువులే మాకుండేదే, అదే ఎక్కువ వేసిన. పశువులు అందరికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి సార్. నువ్వు వేరే జీవామృతం తయారు చేసేదానికి కూడా గిర్రావు నువ్వు దాన్ని పట్టుకొచ్చుకున్నాను సార్. పర్యావరణవేత్తలు, ప్రకృతి శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తున్నారో ఒక రిమోట్ విలేజ్ లో ఉండి నువ్వు వాళ్ళు చెప్పినటువంటి అన్ని ఆచరిస్తున్నావు అంటే నువ్వు నీకే కాదు పంట, నువ్వు మంచి పంట తింటూ మళ్ళీ మిగిలిన మంచి, అంటే దేశానికి ఉపయోగపడుతున్నావు. ఏం చదువుకున్నావు? చదువు BA సార్. నిన్ను అడగాల్సిన క్వశ్చన్లు వేరే అయితే. మేము BA అంటావు. BEd ఒక 20 ఏళ్ళు ఇక్కడ గవర్నమెంట్ పోస్ట్ రాలా, ఇక్కడ 20 ఏళ్ళు టీచర్ గా చెప్పిన స్కూల్స్ లో. నా పిల్లలు 3 సార్. పెద్ద పాప 2 ఆడబిడ్డలకు పోస్టింగ్స్ వచ్చినాయి. అబ్బాయి BEd చేసినాడు, ఆయన అందువే. ఆయనకు వేరే గ్రూప్ చేపిస్తే నేను BEd టీచర్ అవుతానన్నాడు. అది ఏదో ఆయన సక్సెస్ సెట్ అవుతుంది. అది అంటే నువ్వు BA చదివినా అంటే మేము వేరే కోర్సులు చేస్తుంటాం. నిన్ను సామాన్య రైతుకి వచ్చి మాకు ఒకేసారి భయపెట్టేసినావు. చెప్పిన దాన్ని ఆచరించడం, ఆ విలేజ్ లో చేయడం కూడా ఇంకొకటి. మీరు అమ్మే ఆహారం కూడా ఇతరులకు కూడా, టౌన్ లో ఉండే వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కూడా మంచి ఆహారం అందించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నెమటోడ్స్ 20 రోజులకి వేసుకోవాలి. 18 రోజుల నుంచి 25 రోజుల లోపల ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ తర్వాత 10 రోజులకి, అంటే 30-35 రోజులకి గృహమృతి వేసుకుంటే దాదాపు పోత దశలో ఉంటుంది. అది మనకి దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1.5 నెల 45 రోజులు అయినా పర్లేదు ఇప్పుడు వేసుకోండి. అది మీకు ఖచ్చితంగా కూడా మీకు దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది, కొంచెం పోషకాలు ఇస్తుంది. ఇప్పుడు కొంచెం లేట్ అయింది ఇప్పటికే, కానీ ఇప్పుడైనా వేసుకోండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఎకరాకి 2 లీటర్లు చాలు. కానీ వేసినప్పుడు మాత్రం కొంచెం స్ప్రింక్లర్ తో నీళ్ళు పెట్టండి, ఎందుకంటే వేర్లలో దిగాల. ఇసుక చల్లేసి వెంటనే స్ప్రింక్లర్ తో నీళ్ళు పెడతా పెట్టేసింది. 7 days పట్టింది. మీరు ఇసుక కూడా ఏంటంటే ఇసుక అట్లా పట్టుకుంటే, అంటే మందు కలిపిన తర్వాత అట్లా పట్టుకుంటే ఊరికే రాలిపోవాలి, చెమ్మ కాకుండా చేతికి. అట్లా వేసుకుంటే దండి వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. అట్లా వేస్తే రాలిపోవాలి, అట్లుంటే మంచిది. ఇప్పుడు నీళ్లు తళ్ళు ఇస్తారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు మీరు? నీళ్లు 10 రోజులకు ఒకసారి వస్తారు సార్. 10 రోజులకి 3 ఎకరాలు కాబట్టి బోర్ 10 రోజులకు ఒకసారి వస్తా ఉంటుంది. అంటే మొత్తం 3 నెలలు పంట. మన మందు వేసిన దగ్గర రైతులంతా ఒక 10 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు మీరు 3 నెలలు అన్నారు, 3 నెలలు పంట 3 నెలల 10 రోజులు ఉంటుంది, చచ్చిపోకుంటుంది, ఎక్స్ట్రా ఉంటుంది. కూడా కాయ ఊడిపోవడం, మనకి బాగా టైం అయితే కాయ ఊడిపోతుంది కదా, అలాంటిది ఉండదు. కూడా అవుటర్న్ కూడా, అంటే ఇదంతా రైతుల మా అనుభవాలు కాదు, రైతుల అనుభవాలే. అవుటర్న్ కూడా పెరుగుతుంది. అంటే మనకు 10 రోజులు ఎక్కువ ఉన్నదంటే మనకి ఆల్రెడీ దిగుబడి కూడా కొంతైనా కొంచెం మెరుగ్గా ఉంటుంది. తర్వాత చీడపేడల విషయం ప్రస్తుతానికైతే ఉండదు కొద్దిగా చీడ. ఎలాంటిది అది? దేడు వస్తుంది చూడు సార్, ఈ విధంగా ఉంటుంది. పురుగు తినేస్తుంది. దీనికి ఏమన్నా సలహా ఇస్తారేమో? దీనికి మన గృహమృతి వాడండి. మన గోమృతి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్న పురుగులు మాత్రం చంపేస్తుంది, పెద్దదైన తర్వాత చంపలేదు. అందువల్ల ఈ టైంలో మన గోమృతి స్ప్రే చేసుకోండి. గోమృతి స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే పురుగు కంట్రోల్ అవుతుంది, పోషకాలు ఇస్తుంది. ఈ పోషకాలు ఇచ్చిన తర్వాత దానివల్ల మనకి అవుట్ను కూడా బాగా పెరుగుతుంది. ఈసారి ప్రభావం ఎట్లా ఉంది? వర్షాలు లేవు కదా? వర్షాలు లేవు, మాకు బోర్లు నీళ్లు మంచిగానే ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాం. చెరువులు ఉండవా? చెరువులు లేవు, ఏరు ఉంది సార్. తలకోన నుంచి ఏరు, తలకోన ఏరు ఇట్లా నేరుగా పోయి పించాక పోతాయి. పించా ప్రాజెక్ట్ ఉంది, ఆ పించాక ప్రాజెక్ట్, ఆ ఏరు ఉంది తగ్గులో. మాకు పంట పండుతుంది అనుకోండి, రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు? రేట్లు స్టార్టింగ్ లో మంచి రేట్ ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ కూడా రాను కొద్దిగా తగ్గినాయి. 3,000, 3,500 ఉండేటివి 2,500కి వచ్చినాయి సార్ లాస్ట్ పంట. అంటే ఎన్ని కేజీలు? 3,500, 42 కేజీలు. 42 కేజీలు 3,000 రూపాయలు 3,000 ఇంకా తగ్గిపోయింది అంటారు. మేము ఇంత మునుపు పంట కట్ట తగ్గింది, ఇప్పుడు ఫస్ట్ లోనే వస్తే ఆ విధంగా 3,000 తక్కువ లేకుండా ఉండొచ్చు అని మా అంచనా సార్. ఈసారి ఉండొచ్చు అనుకుంటున్నాం. మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అవుతుందా కాదా చేయాలి సార్, చేస్తాము. ఈ పై మేత వచ్చి ఆవులకు పనికి వస్తుంది, కాయలు మంచిది వస్తాయి, పశువుల దానాకు పనికి వస్తాయి, కాయలు వచ్చి ఇట్లా ఇది వస్తాయి. కాబట్టి మేము కమర్షియల్ టమాటా పంట అటువైపు పోలేదు సార్, ఎందుకంటే అది రేట్లు వస్తే వస్తాయి, లేకపోతే పోరాటం. ఇది స్టాండర్డ్ మనకు ఏదో మనకు చేసిన దీనికి ఆదాయంగా ఉంటుంది కాబట్టి సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మీరు ఇంకొకటి రైతులు నేరుగా అమ్మేస్తారా లేదా మీరు నూనె తీస్తారా?
నూనె తీసేది లేదు సార్, వ్యాపారస్తులకి మీడియేటర్స్ కి ఇచ్చేస్తాం అంతే. చేస్తారు. ఆ రోజు నిల్వ పెట్టరా? నిల్వ పెట్టేదానికి సోర్సెస్ లేవు సార్ మాకు, గిడ్డంగులు కానీ సౌకర్యాలు లేకుండా. అంటే ఉంటే పెడితే కన్నా బెటర్. బెటర్, మంచి రేట్. మీరు ఉంచుకోగలుగుతారు కదా. కొంతమంది రైతులకి వెంటనే అప్పు తీసుకుంటారు, వడ్డీలు కట్టాలా, ఉంచలేరు. ఉంచలేక అది కూడా ఒక కారణం సార్. అలాంటిది మీకు ఏదన్నా మాకు కూడా అంతే కదా సార్. అవకాశం ఉంటే గిడ్డంగులు ఏదైనా ఉంటే, గిడ్డంగులు ఉంటే స్టోరేజ్ చేసుకునేదానికి నాబార్డ్ అనేది సంస్థ ఈ ఏరియాకి వచ్చింది సార్. ఇప్పుడు నాబార్డ్ ఉంది, అందులో మెంబర్షిప్ కూడా మా విలేజ్ మా పల్లెలు అందరు తీసుకున్నాము. వాళ్ళు చెప్తా ఉంటారు అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తామని, వీళ్ళైతే అట్లా కూడా చేస్తాం సార్. దర్శనం గారు, ఇప్పుడు ఇది ఏ రకం విత్తనం? ఇది K9 సార్. ఇది K9 2 ఎకరాలు 1694 ఒక ఎకరా వేసినాం సార్. 1 ఎకరా. అంటే మీకు ఇదే ఫస్ట్ టైం వేయడమా K9? ఇంత మునుపు వేసినాం సార్. లాస్ట్ ఇయర్ వేసింటే మంచి పంటలు వచ్చినాయి. ఇక్కడ ఎకరాకు 40 బస్తాలు వచ్చినాయి. బాగా దిగుబడి, బాగా మంచి దిగుబడి వచ్చింది. ఎప్పుడు ఈ విధంగా ఈ చుట్టుపక్కల అందరికి మంచి పంటలు బాగా వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు K9 ఈ మధ్యలోనే సార్, 1 ఇయర్ నుంచి. అంతకు మునుపు అంతా 1694 ఇంకా వెరైటీ ఉన్నాయి సార్. 94 కంటే K9 బెస్ట్. 1694 బాగా తినేదానికి అన్నిటికీ మంచిది. ఇది ఓన్లీ నూనెకు మనకు వస్తుంది. దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? దిగుబడి ఇలా ఇంత మునుపు పంటలే మంచిగా వచ్చినాయి సార్. ఇక ఎకరాకు 30 అన్న వస్తే చాలు అని మా అంచనా. రావచ్చు అని తక్కువ వస్తుంది. ఇది సీజన్ బట్టే అట్లా వస్తుంది. సమ్మర్ సెక్షన్ బాగా వస్తాయి సార్. అంటే సమ్మర్ సెక్షన్ అంటే నవంబర్ లో వేసి ఫిబ్రవరి మార్చి తీస్తాం సార్. అప్పుడు మంచిగా వస్తాయి. అప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు తక్కువ వస్తుంది. జనరల్ గా అంతా వస్తుంది, కామన్ గా అంతే. ఈ సీజన్ లో తక్కువ వస్తుంది, నవంబర్ లో వేసేది ఎక్కువ వస్తుంది. చీడపీడలు కూడా అప్పటికి ఇప్పుడు తేడా ఉంటుందా? చీడపీడలు ఇప్పుడు వర్షాకాలం వస్తాయి. ఈసారి అంటే వర్షాలు పడలేదు, వర్షాలకు ఎక్కువ వస్తాయి. అప్పుడు కూడా వస్తాయి. ఇవేమో దీనికంటే తక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇదే మాదిరి వస్తాయి సార్. అప్పుడు కూడా చీడపీడలు అయితే అప్పుడు ఇప్పుడు ఒకటిగానే వస్తాయి. వర్షాకాలం వచ్చేటప్పుడు ఇప్పుడు వస్తాయి, ఎండాకాలంలో వచ్చేటప్పుడు అప్పుడు వస్తాయి. దర్శనం గారు, మనకి ఏంటంటే వేరుశనగ ప్రకృతి వ్యవసాయం చాలా తక్కువ మంది చేస్తున్నారు. మిగిలిన పంటలు చేస్తున్నారు, వేరుశనగలో తక్కువ మంది చేస్తున్నారు. దీన్ని ఎలా చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు స్టార్ట్ చేశారు. మీరు మంచి ఫలితాలు కానీ తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక రకంగా మీరు ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. కూడా మన మందు ఎలా పనిచేస్తుంది, మన ప్రకృతికి అనుగుణమైన మందే. మొక్కలను తీసిన మన మందు ఎక్కడి నుంచో రాలేదు, కెమికల్స్ కాదు, కేవలం మొక్కల్ని తీసిన రసాలతోనే మనం ఈ మందు తయారు చేసాము. కాబట్టి మీరు మంచి ఫలితాలు తీస్తే మిగిలిన ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా వేరుశనగలో వాళ్ళకు కూడా మనం ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మేము అభినందించాల్సిందే. సంతోషం. మిమ్మల్ని చాలా మంది అనుసరిస్తారని కోరుకుంటూ నమస్తే.